భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ ట్రైనింగ్ సెంటర్ జీడిమెట్ల హైదరాబాద్లో జనవరి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన రాజ్య పురస్కార్ టెస్టింగ్ క్యాంప్ ఫర్ గైడ్స్లో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్కి చెందిన పోలవేని విష్ణుప్రియ, అల్లెంకి మహాలక్ష్మి 9వ తరగతి, కొత్తపల్లి వైశాలి 10వ తరగతి మరియు నేరెళ్ల లాస్యప్రియ 8వ తరగతి ప్రతిభని చూపి రాష్ట్రపతి గైడ్ అవార్డుకు అర్హత సాధించినట్లు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ విద్యార్థులలో దేశభక్తి, సేవాభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాన్ని పాఠశాలలో ఏర్పాటు చేసిన గాయత్రి విద్యా సంస్థల యాజమాన్యాన్ని ప్రశంసిస్తూ రాష్ట్రపతి గైడ్ అవార్డుకి అర్హత సాధించిన గైడ్స్ విద్యార్థినులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గైడ్ టీచర్ స్రవంతి పాల్గొన్నారు. Greetings of the day. Today we are taking our certificates Bharat Scouts and Guides here. Rajya Puraskar testing camp in Telangana Association. We are selected our Rajya Puraskar testing camp that held to 6th to 10th. We are very proudful to take the certificates with DCP, respected DCP sir, Ms. Karnakar sir. Thank you to everyone. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో గత జనవరి నెలలో హైదరాబాద్ జీడిమెట్లో నిర్వహించినటువంటి టెస్టింగ్ క్యాంపులో గాయత్రి విద్యానికేతన్కు చెందినటువంటి 4 విద్యార్థులు విలాస్య, కె వైశాలి, అదేవిధంగా పి విష్ణుప్రియ, ఏ మహాలక్ష్మి వీరందరూ కూడా మా గైడ్ టీచర్ స్రవంతి ఆధ్వర్యంలో చక్కగా పాల్గొని మంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను రాజ్య పురస్కార్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. వీరు ఈ రాజ్య పురస్కార్ నుంచి నెక్స్ట్ రాష్ట్రపతి పురస్కార్కు వెళ్ళేందుకు అర్హత సాధించడం జరిగింది. ఈ విధంగా పెద్దపల్లి జిల్లా నుంచి వీరు సెలెక్ట్ అయినందుకు నేను వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా వీరికి ట్రైన్ చేసినటువంటి గైడ్ టీచర్ స్రవంతి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు రాజ్య పురస్కార్లో కూడా మంచి ప్రతిభను కనపరిచి మా దాంట్లో కూడా క్వాలిఫై కావాలని నేను కోరుకుంటున్నాను. రాజ్య పురస్కార్లో ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు మన పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ గారు అభినందించడం జరిగింది. మా విద్యార్థులను అభినందించేందుకు వారిని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.